చూసావా? అవునన్నయ్య. నేను నీ కోసం ఒక మంచి సంబంధం చూశాను. నేను పెద్ద పెద్ద సంబంధాలు చూసానే. అబ్బా నువ్వు చూసి నేను చేసుకుంటే ఈ అన్నయ్య కోపం వస్తుంది. నువ్వు అన్నయ్య అన్న కోపం వచ్చింది. మర్యాద మాట్లాడు. 6 నెలలు చెల్లిని నీ దగ్గర పెట్టుకో, 6 నెలలు బావని నీ దగ్గర పెట్టుకో, 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ చెల్లిని నీ దగ్గర పెట్టుకో, బావని నీ దగ్గర పెట్టుకో. అరే మీ ముగ్గురు కలిసి ఒక దగ్గర పెట్టరా మా ఇద్దరిని. సత్య నీకు కేసులో కొంపదీసి ఎవరు నోటీస్ పంపించారా? లేదు ఎందుకు అలా అడుగుతున్నావు? ఇంత అందాన్ని మత్తెక్కిస్తుంటే నోటీస్ ఎందుకు ఇవ్వరా నీకు? నువ్వు స్టేజ్ అయితే దిగురా, నీకు ఇవ్వాల్సిన నోటీసులు నేను ఇస్తా. సత్య మరి మామూలుకి ఏమన్నా ఇవ్వచ్చు కదా? ఈరోజు దొంగతనం అదిరిపోయింది, మామూలుగా లేదు. నా చాలా తెచ్చినావు కదన్నా. ఎప్పటి నుంచో చెల్లిని బాగా చదివించాలి, అది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే హ్యాపీ ఫీల్ అవ్వాలనుకున్నా కదా. అదిగా డబ్బులు తెచ్చినట్టు సార్. ఇగరా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సర్టిఫికెట్లు చెల్లిగిచ్చే. ఇంకేమైనా పర్సలు అంటే ఏమైనా దొంగతనం చేసావా? హ్యాండ్ బ్యాగ్ కొడేసాను రా. హ్యాండ్ బ్యాగ్ అమ్మయ్యా, దీంట్లో నన్న డబ్బులు ఒక్క నిమిషం. ఏంటి ఏదో లెటర్ ఉంది. ఈ హ్యాండ్ బ్యాగ్ దొరికితే దయచేసి ఇందులో డబ్బులు పెట్టి ఈ ఫోన్ పే గూగుల్ పే చేయండి. చాలా కష్టమైన పొజిషన్ లో ఉన్నాను. అయ్యో పాపం కొడదామా అన్న? చెప్పుతో కొడుతుంది కదా. ఎవరక్కడ? ఇదిగోండి. ఏంట్రా? అది కదా అమ్మ ఎప్పుడు వస్తుంది? జనవరి 20వ తారీఖు. ఏ అమ్మ? ఇంద్రజమ్మ. అమ్మని పిలవరు, మీరు అమ్మ అంటారు. ఆవిడ చూస్తే లోపలికి వచ్చి పనుంది, వెళ్ళి వస్తా. ప్రభు మనం దడదడలాడిద్దామా